నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది సెలబ్రిటీలు ఈ మధ్య ఈ మాలను ధరించడం చూస్తున్నాం, కరుంగలి మాల. అసలు నిజంగా చాలా తక్కువ మందికే తెలిసి ఈ మాల గురించి అనే చెప్పాలి. ఇది ధరించడం వల్ల రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ధనయోగం కలుగుతుందని రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఏంటి, నిజంగా ఎందుకు ధరించాలి ఈ మాల? ధరించాలి అనన్నా, ధరించిన వాళ్ళైనా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంట? మనకి అనేకమైనటువంటి మాలలు ఉన్నాయి, నాట్ ఓన్లీ కరుంగలి. ఒక్కొక్క దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఒక్కొక్క మాలకి ఒక్కొక్క స్పెషలైజేషన్, అంటే దానికంటూ ఒక తత్వం ఉంటుంది. అదేవిధంగా దానికంటూ ఒక ఎనర్జీ ఉంటుంది. మనకి మాలలు ధరించడం ద్వారా కానీ, రత్నధారణ వల్ల కానీ, కొన్ని మంత్ర సాధనల వల్ల కానీ, కొన్ని దీక్షలు తీసుకోవడం వల్ల కానీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీకున్నటువంటి ప్రాబ్లమ్ని తీసే యోగం ఉంటుంది. అయితే ఈ కరుంగలి మాల విషయంలో మరింత జాగ్రత్త పడాలి. ఏమిటది, ఏం చేస్తుంది అంటే, పర్టికులర్గా మీకు కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి. మనం చూడండి, జన్మజాతకంలో కర్మస్థానము, అది పూర్వజన్మ కర్మస్థానం అని చూస్తారు జాతక చక్రంలో. దాన్ని 6వ స్థానంలో చూస్తారు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క భావానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్స్ ఉంటాయి. అంటే లగ్నము అంటే జీవుడు, 2వ స్థానం అంటే ధనము, కుటుంబము, 3వ స్థానం అంటే సిబ్లింగ్స్, ప్రయత్నాలు, 4వ స్థానం అంటే గృహము, వాహనము, తల్లి, 5వ స్థానం సంతానము, ఫ్రెండ్స్, క్రియేటివిటీ, తెలివితేటలు ఎలా చూస్తామో 6వ స్థానంలో పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ పూర్వజన్మ కర్మ 6వ స్థానాన్ని బట్టి ఆ యొక్క జీవుడి యొక్క డైలీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే నిత్య జీవితం ఎలా ఉంది, డైలీ లైఫ్ ఎలా ఉంది, ఆయన ఏ కర్మకు కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. అది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కర్మతో బాధపడుతుంటాడు, ఆ కర్మను మంచిగా కూడా అనుభవిస్తాడు. ఆ రకంగా కర్మకారకుడు ఎవరు జాతక చక్రంలో చూసి మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, శని ఇస్ ద కర్మకారక ప్లానెట్. అందుకే అందరూ కూడా అమ్మో శని అంటే భయపడుతుంటారు, అమ్మో కర్మ అనుభవించాలి అని. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గుడ్ కర్మాస్ కూడా ఇస్తాడు ఆయన. ఎంతసేపు బ్యాడ్ కర్మాస్ అని భయపడటం కాదు. అయితే ఈ కరుంగలి మాలకి, ఈ కర్మకారకుడికి, మనిషి జీవుడి యొక్క కర్మకి ఏమిటి సంబంధము అంటే, మనకి కొన్ని కర్మలు తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. ఓన్లీ మీరు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ మాత్రమే రాదు, కొన్ని జన్మల క్రితం కూడా ఇప్పుడు వచ్చి కనెక్ట్ అవుతుంటుంది. అయితే ఈ కరుంగలి మాల కనుక ఒక నియమ నిబంధనలుగా మీరు కనుక ధరించగలిగితే ఖచ్చితంగా మీకు ఆ కర్మ నుంచి అది బయటపడేస్తుంది. ఇప్పుడు ఈ మాల ధరించడం అంటే అయ్యప్ప స్వామి మాల లాగా 40 days కాదు. దీనికి మామూలుగా మనకి ఇది ఎక్కువగా ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయంలో ఫస్ట్ దీన్ని ఎక్కువగా అక్కడ అమ్మడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మీకు మామూలుగా కూడా బయట కూడా మార్కెట్లో దొరుకుతుంటాయి కరుంగలి మాల అని. అయితే ఆ కరుంగలి మాలకు ఉన్నటువంటి శక్తి ఏమిటి, అది ధరించడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, ఒకటి, అది ధరించడం వల్ల మీ కర్మ తొలగుతుంది. ఎప్పుడు కూడా కర్మ తొలగితేనే కానీ మీరు అనుకున్న సంకల్పం ముందుకు వెళ్ళదు. అయితే ఇది ఎంత ఖచ్చితంగా కర్మను తీస్తుందో అంతే ఖచ్చితంగా దీనికి కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. పాటించకపోతే పనిచేయదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు పాటించలేదా ఆ మాల 1 కాదు 100 మాలలు వేసుకున్నా పనిచేయదు. మరి ఏం పాటించాలంటే, ఫస్ట్ దీనికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ముఖ్యంగా నేను 1 year బ్యాక్ ఒక వీడియోలో ఇదే చెప్పాను, మళ్ళీ ఇదే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అబద్ధం ఆడకూడదు. దీనికి అబద్ధం ఆడారు అంటే కాదు, ఈ కలికాలంలో చాలా కష్టం. అది నేను చూశాను. సార్ నేను అబద్ధం ఆడట్లేదు, నాకు బాగా పనిచేస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు బాగా అబద్ధం ఆడను అంటే ఆడకూడదు, అంటే కొన్ని నియమాలు పెట్టు. నేను ఎందుకు ఆడాలి అబద్ధం అనుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఆడవలసి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. అంటే అలాగే ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళని అంటాడు, మనం ఏం చెప్తాం, బూచోడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు, నీ ఇష్టం, ఆనందం తినకపోతే అని చెప్తాం. దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఆ అబ్బాయికి మంచి జరగడం కోసం ఒకటి క్రియేట్ చేసి చెప్తాం, వాడు అన్నం తింటాడని, చదువుకుంటాడని. అది అబద్ధం కిందకి రాదు, వాడు మంచి కోసం చేస్తున్నాం, అది కాదు. ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు, అంటే ఎట్లాగా అసలు పెద్ద అబద్ధాలు ఆడుతుంటారు లైఫ్లో. అంటే అది ఎంత అంటే దానివల్ల వాక్శుద్ధి పోతుంది. ఎప్పుడు కూడా వాక్కుకి శుక్రుడు కారకుడు. శుక్రుడు, శని కోణస్థానాలు ఉంటాయి ఆ రెండిటికి. సాటర్న్ ఈజ్ కరుంగలి మాలకి శని కారకుడు, శుక్రుడు ఈజ్ వాక్కు కారకుడు. ఈ రెండు కనెక్టివిటీ. అంటే బుధుడు వాక్శుద్ధికి అండ్ వాక్కు ధాటికి కారకుడు. ఇవి ఎప్పుడైతే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదో ఈ శని యొక్క కర్మ పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఇది ఎట్లా అంటే, మీరు చేతికి ఏమీ వేసుకోకుండా కరెంటును ముట్టుకున్నట్టే. మీరు గనక రోజు ఈ మాల ధారణలో ముఖ్యంగా ఇది తెచ్చుకొని
కొన్ని వాటిల్లో ఎట్లా అంటే పూజ చేసే ఇస్తారు కొంతమంది, లేనట్లయితే మీరు ఇంటి దగ్గర పెట్టుకొని 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ ఓకే పూజ చేయకుండా అయితే మనం పూజ చేసుకోవాలి. పూజ చేసిస్తే మనకి పూజ అక్కర్లేదు. స్కందుణ్ణి తలుచుకుంటూ కుంకుమ తీసుకొని, పసుపు కుంకుమ 2 తీసుకొని ఓం స్కందాయ నమః అని 108 సార్లు చేయాలి. దాన్ని ప్రతిరోజు 11 డేస్ కానీ 21 డేస్ కానీ 41 డేస్ కానీ గుర్తుపెట్టుకోండి. చేసిన తర్వాత శనివారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ ధరించవచ్చు. ఇది వేరే రోజులు కూడా ధరించవచ్చు, బట్ ఈ రోజుల్లో ఎక్కువ, లేదా గురువారం కూడా ధరించవచ్చు. ఓకే వేరే రోజుల్లో ధరించకూడదని కదా, ఈ రోజుల్లో ఎక్కువ పవర్ ఉంటుంది. లేదా ఒక మంచి తిథి పంచమి, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి ఇట్లాంటి పర్వదినాలు వచ్చినప్పుడు కూడా మీరు ధరించవచ్చు. ధరించిన రోజు నుంచి ఒకటే నియమం పెట్టుకోవాలి, ఒక రూల్, నేను అబద్ధం ఆడను. నేను చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలు వేరు. ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాడు ఒక పర్సన్, మనం కామన్గా ఒక వ్యక్తి బట్టల షాప్ అమ్ముతున్నాడు. బట్టల షాప్ అమ్మినప్పుడు వాళ్ళు ఒక 1000 రూపీస్ శారీ ఏదో ఉందనుకోండి, వాళ్ళు ఏమంటారు 1000 చెప్పగానే ఎందుకండి 500 రూపీస్ అన్నప్పుడు అక్కడ బిజినెస్ మ్యాను అది మాకు పడదండి, అంతకు రాదు అంటాం, అనాలి. అది లేదు నాకు వచ్చిందే ఇంత అని చెప్తే వాడు ఇవ్వడు డబ్బులు. అందుకని ఏంటి, మాకు అది వర్కౌట్ అవ్వదు అంటే అబద్ధం ఆడినట్టు కాదు, వర్కౌట్ అవుతాయి, ఇన్ని ఉంటాయి కదండి, దానిలో మిగలదు, మాకేం ఆ రేట్కి అమ్మితే మాకేం మిగలదు అని చెప్పాలి. అంతేగాని ఇంకొక అబద్ధాన్ని జోడించి ఆడకూడదు ఎప్పుడు కూడా. అది మెయింటైన్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా పనిచేస్తుంది, కర్మను తొలగిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది వాక్కి మీ కర్మకి సంబంధం ఉంది కరుంగలి మాల. అలా మీరు చేయగలిగే రాత్రిపూట తీసేసేయాలి. తీసేసి ఒక బాక్స్లో పెట్టి పూజ గదిలో పెట్టేసేయడం. మాంసాహారం తినేటప్పుడు తీసేసేయాలి. మధు అలవాటు ఉన్న వాళ్ళు తీసేసేయాలి. అది అసలు యాక్చువల్గా ఈ రుద్రాక్షలు వేసుకునే వాళ్ళు కూడా అలవాటు ఉన్న వాళ్ళు అసలు వేసుకోకూడదు, తెలియక వేసుకుంటా కూర్చుంటారు. ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వదు అక్కడ. తీసేసేయాలి, కనీసం తీయాలి. కనీసం మాంసము, మధువు నిద్రపోయేటప్పుడు, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ పూజ చేసి స్నానం చేసుకున్న తర్వాత వేసుకొని మళ్ళీ పూజాది కార్యక్రమాలు ముగించుకొని మీ ప్రయత్నం మీరు చేయొచ్చు. దానికి చిన్న స్కందుడిది లాకెట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టదైవం లాకెట్ కూడా వేసుకోవచ్చు దానికి వేసుకోవాలనుకుంటే. అలా కనుక చేయగలిగితే ఖచ్చితంగా పనిచేస్తుంది. అవేమీ చేయను, ఊరికి నేను మాలేసుకున్నాను, నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, మందు తాగుతాను, అదే దాని మీద మాంసం తింటాను, లేకపోతే దాని మీద అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాను, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే ఏ మాల పనిచేయదు, కరుంగలే కాదు. ముందుగా మాల ధారణ అంటేనే ఇప్పుడు చూడండి, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాం, కొన్ని నిబంధనలు పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని డ్రెస్ కోడ్స్ ఏం చేసుకోకుండానే ఒక నిబంధన పెట్టుకుంటున్నారు. మాల ధారణం నియమాల తోరణం అంటారు. అంటే కొన్ని నియమాలు పెట్టుకునేటప్పుడే మాలను ధరించాలి. నియమాలు పెట్టుకోకపోతే మాలను ధరించకూడదు. ఎందుకమ్మా ఇప్పుడు ఇది చందనమాల, ఇది చందనమాల. ఇందాక నేను ఏం చేసా, వాష్రూమ్కి టాయిలెట్ వెళ్ళేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కొని మళ్ళీ వచ్చి వేసుకున్నా. అంటే ఎందుకు, జస్ట్ టాయిలెట్ పోయి వస్తుంది తీసి పక్కన పెట్టా. అది పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అలా నిష్ఠగా ఉంటేనే అది ఎనర్జీ ఉంటుంది. ఏం లేదా, మా ఫోన్ ఉంది, మీరు తీసుకుపోయి వాటర్లో పడేసారు, పని చేస్తుందా? లేదు, పాడైపోతుంది. మరి డివైస్ ఎట్లా పాడైపోతుందో దీని ఎనర్జీ కూడా కోల్పోతుంది. ఎనర్జీ కోల్పోయింది, ధరించి ఏం లాభం మీకు? అది ఆరా కనెక్ట్ అయి ఉంటుంది. మన ఆరాతో మనం పూర్వజంలో చేసిన కర్మలన్నీ కూడా మన ఆరా కనెక్ట్ అయి ఉంటాయి, షట్చక్రాలకి ఆరా కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే ఒక నియమ నిబంధనలతో ఒక మాల ధరించినప్పుడు అది ఆరాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మాల ఈజ్ ఆరాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆరా ప్రొటెక్ట్ అవుతుందో మనకి బ్యాడ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు మీకు ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవుతుందో మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మనం అనుకున్న సంకల్పాన్ని అనుకున్నట్టుగా చేయగలుగుతాం మాలధారణలో. ఇప్పుడు మీరు చెప్పిన నియమాలు పాటిస్తే సరిపోతుందా, లేదంటే కొంతమంది ఇలాంటి దేవుడికి సంబంధించిన ఏమైనా మనకు ఒంటిపైన ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టాలంటారు కదా? సహజంగా ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చి స్నానం చేయమంటారు పక్కగా. అలాంటప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలి. సడన్గా వెళ్ళాము, ఆ రోజు మర్చిపోయాం, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. తర్వాత వచ్చి మళ్ళీ చక్కగా స్నానం చేసుకొని కొంచెం నీళ్ళతో ప్రోక్షణ చేసుకొని నమశివాయ మంత్రము, నారాయణ మంత్రము చదువుకొని దాని మీద నీళ్లు చల్లి చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మగవారైనా ఆడవారు కూడా ధరించవచ్చు అంట? ఎవరైనా ధరించవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ ధరించవచ్చు. మతము కులంతో సంబంధం లేదు. ప్రకృతితో చెట్టు నుంచి వచ్చినటువంటి, చెట్టుకి ఎవరికి సంబంధం? మామిడి పళ్ళు పలానా వాళ్ళు తినాలి, పలానా వాళ్ళు తినకూడదని ఉండదు కదా, ఇది అంతే సేమ్. మొత్తానికి ఏ మాల ధరించినా నియమాలు కంపల్సరీ, దీనికి మాత్రం ఖచ్చితంగా నియమాలతో పాటు అబద్ధాలు ఆడకుండా ఉండడం.
మనం మీరు అనుకుంటారు కానీ అది గనక మనిషి గనక సొసైటీలో అబ్బాయి అబద్ధం ఆడు అనేటువంటిది గనక ముద్ర పడితే ఎంత గొప్ప పేరు తెలుసా అసలు అది? చాలా వినటానికి చాలా బాగుంది మరి అట్లా కానీ చాలా కష్టమే అండి కొన్ని కష్టమేం కొన్ని కాదమ్మా, సందర్భాల్లో అనుకుంటారు కానీ ఏం తెలియకుండానే. కష్టం కాదు, అస్సలు కష్టం కాదు. ఓకే ధన్యవాదాలండి. దానికి సంబంధించిన డౌట్లు మొత్తం క్లియర్ అయిపోయాయి. చాలా మందికి నిజంగా ఈ మాల గురించి అవును. తెలీదు, తెలీదు. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది. దానిపైన చాలా సందేహాలు అవన్నీ కూడా క్లియర్ చేసేసారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.